జిల్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమత్త గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకని వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, కోనరావుపేట మండలం పల్లిమత్త గ్రామంలో ఈతకని వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజు, ఈ కొండపేట మండలం పల్లిమక్క గ్రామానికి చెందిన రాజు, సంజీవు, తర్వాత మణి అనే ముగ్గురు విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్తూ ఈ అంటే గ్రామానికి దూరంలో ఉన్న ఒక నీటి కుంట వద్దకి ఈత కోసం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అయితే నీటి కుంటలో దిగగానే ఎవరికి ఈత అనేది రాకపోవడంతో పాటు తర్వాత బురద అనేది ఎక్కువగా ఉండడంతో ముగ్గురు అందులోనే మృతి చెందడం జరిగింది. అయితే విద్యార్థులు ఇంటికి రాకుండా తర్వాత స్కూల్లో లేకపోవడంతో వెంటనే సమాచారం అందుకున్న అంటే అక్కడ నీటి కుంట సమీపంలో విద్యార్థుల చెప్పులు తర్వాత పుస్తకాల బ్యాగులు అనేవి ఉండడంతో వెంటనే అంటే గ్రామస్తులు సమాచారం అందించిన మేరకు వెంటనే గ్రామస్తులందరూ కూడా నీటి కుంట వద్దకు చేరుకొని పిల్లలు బయటికి తీయడం జరిగింది. అయితే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం అనేది గ్రామంలో చాలా విషాదం నెలకొంది. రాజు, రైట్, థ్యాంక్ యూ గోపి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకని వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ముగ్గురు కూడా మణి, రాజీవ్,